ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో సండే ఫన్ డే అని మనందరికీ తెలిసిందే. కానీ బిగ్ బాస్ ఎప్పుడు ఏ రకంగా ఎవరిద్దరిని టార్గెట్ చేస్తాడో మనకు అర్థం కాదు. నేను చెప్పేది మీరు ప్రోమోలో గమనించారో లేదో చెప్పండి. మొన్నటి వరకు విష్ణుని పృథ్వీని చూపించిన బిగ్ బాస్ ఇప్పుడు నిఖిల్ని కూడా కలిపాడు. సరే, ఇదేదో మన వెరితనం అలాంటిది ఏమీ లేదనుకుంటే, నాగార్జున సార్ ఒక మాట అడిగారు. ఏమనంటే అదేంటిది, మామూలుగా పృథ్వీకి ఒక లైన్ ఇచ్చి చెప్పండి అంటే, పృథ్వీ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తాడు. అది నిఖిల్ చెప్పేస్తాడు, వెంటనే చెప్పేస్తాడు. అయితే చప్పట్లు కొడుతూ క్యూట్ గా మురిసిపోతూ ఉంటే విష్ణుని నాగార్జున సార్ అంటే, నువ్వు ఇప్పుడు ఎవరి కోసం కొట్టావు విష్ణు అన్నారు. యాక్చువల్లీ ఎవరి కోసం కొట్టావన్న ప్రశ్న ఎప్పుడూ గతంలో అడగల. నువ్వు ఎవరి కోసం కొట్టావో మాకు తెలుసులే అనేవారు నాగార్జున సార్. కానీ ఇప్పుడు ఎందుకు అలా అంటున్నారు అంటే, ఇక్కడ నిఖిల్ పృథ్వీ విషయంలో రోహిణి చెప్పిన మాటల్ని బిగ్ బాస్ అడ్వాంటేజ్ గా తీసుకుని, మరి విష్ణుని బ్యాట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ టీఆర్పీ పెంచుకోవాలనుకుంటున్నారా తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం మీరు ప్రోమోని గమనించండి సరిగ్గా. వీళ్ళ ముగ్గురినే ఆల్మోస్ట్ ఫుటేజ్ లాగుతా ఉంది. ఎప్పుడు మీరు పాత ఫుటేజ్ చూస్తే పృథ్వీని విష్ణుని ఇద్దరిని జూమ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ నిఖిల్ని యాడ్ చేశారు. ఎందుకు, యష్మి వెళ్ళిపోయింది కదా మరి. వాళ్ళ మరి నిఖిల్ కి, విష్ణుకి, పృథ్వీకి ఏం పెట్టాలనుకుంటున్నారు మరి వీళ్ళు.